హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 27th మే డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. వాస్తవంగా మనం ఇది May 1 to 15 మ్యాగజైన్లో డిస్కస్ చేసినాం. ఈరోజు మనకి పేపర్లో వచ్చింది కాబట్టి మరొకసారి చూస్తే సమాచారం కొంచెం ఎక్కువ వచ్చింది. సో ఏంటి అంటే మనకి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక గ్లోబల్ థింక్ ట్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యం మీద 2023-24 అని చెప్పేసి. సో చూస్తే ఇది 2021 and 22 తర్వాత 2022-23 వరుసగా 2 ఏళ్ళు కూడా భారతదేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం కండక్ట్ చేసింది యుఎస్ఏ దేశము. సో తొలిసారిగా యుఎస్ఏని అధిగమించి 2023-24 ఎకనామిక్ ఇయర్ లోపల చైనా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కాబట్టి సో మనకి ఎగుమతులు దిగుమతులు అన్నీ కౌంట్ చేస్తే చైనా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో గణాంకాలు గుర్తుపెట్టుకోవాలంటే అంతగానం అవసరం లేదు, కానీ ఆ దేశాలు గుర్తుపెట్టుకోవాలి. సో చైనా ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి యూఎస్ఏ అని చెప్పేసి మనం 2 డిస్కస్ చేసినాం. సో మనకి ఈరోజు రిపోర్ట్ చూస్తే 3, 4, 5 అని చెప్పేసి పేపర్లో వచ్చింది. తెలుగు పేపర్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. యూఏఈ, రష్యా, సౌదీ అని చెప్పేసి మనకి వరుసగా 5 దేశాలు ఇండియాతోని ఫారెన్ ట్రేడ్ కండక్ట్ చేస్తున్నాయి. 21, 22, 23 చూస్తే యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. సో మొత్తం మనకి టాప్ 10 కంట్రీస్ చూస్తే మనకు సో డెఫిసిట్ ఎక్కువ ఉన్నది. సో వాణిజ్య లోటు అని చెప్పేసి 9 కంట్రీస్తో ఉన్నది. సో ఓన్లీ 1 కంట్రీ ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది యూఎస్ఏ అని చెప్పేసి $36 బిలియన్ అని చెప్పేసి వచ్చింది. సో మనం యూఎస్ఏ అని చెప్పేసి వాణిజ్య మిగులు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇందులో గత మంత్తో పోలిస్తే మనకు ఎక్కువ వచ్చింది ఏంటంటే ఈ 3 దేశాలు వరుసగా అని చెప్పేసి వచ్చింది. సో మనం చైనా డిస్కస్ చేసినాం, రష్యా అని చెప్పి డిస్కస్ చేసినాం, యూఎస్ఏ సర్ప్లస్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఒకసారి ఫోకస్ చేయండి, నెంబర్స్ మీద కాకుండా జస్ట్ దేశాల పేర్లు అని చెప్పేసి. మన మినిస్ట్రీ ఇచ్చింది కాదు. సో ఒక గ్లోబల్ థింక్ ట్యాంక్ రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా కొన్నిసార్లు వేరే రికార్డ్స్ లాంటి నమోదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రికార్డ్ ఏంటి అంటే యూఎస్ఏను అధిగమించి చైనా ఫస్ట్ ప్లేస్కి పోయింది. కాబట్టి సో వాణిజ్య లోటు ఎందుకోసం అంటే మనం ల్యాప్టాప్స్ అని చెప్పేసి లేదా మొబైల్స్ అని చెప్పేసి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి సో వాణిజ్య లోటు మనకి ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎకాలజీ కిందికి వస్తుంది. సో మనం ఈ 24 ఇయర్లో జనవరి నుంచి మే వరకు క్లాస్ చేయాల్సి ఉన్నది ఎకాలజీ, ఇన్ఫ్యాక్ట్ పర్యావరణ అంశాలు అని చెప్పేసి కంపల్సరీ రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మీరు సాటిస్ఫై అయ్యే విధంగా క్లాస్ చేద్దాం. మొత్తం మన సిలబస్ ఏదైతే ఉందో సిలబస్లో వచ్చిన అప్డేట్స్ని కంపేర్ చేస్తూ డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఫేమస్ అప్డేట్స్ వచ్చినాయి. అండ్ 2023-24 మనకి పర్యావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్ట్ని కూడా మనం కంప్లీట్గా అధ్యయనం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకి గెయిల్ లిమిటెడ్ సంస్థ వార్తల్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ప్రారంభించింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విజయపురి అని చెప్పేసి ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి సో విజయపురి అని చెప్పేసి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఎవరు మనకి ఏర్పాటు చేసింది? గెయిల్ సంస్థ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక రోజుకి 4.3 టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. సో 4.3 అని చెప్పేసి మనకు ఓన్లీ 4 ఆప్షన్స్ ఉంటే ఈ ప్లేస్తోని క్వశ్చన్ ఆగిపోతుంది. అట్లా కాకుండా ఏబిసి, బీసీడి, ఏసీడి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇచ్చినట్లయితే సో కొంచెం డెప్త్గా వస్తుంది, గణాంకాల వైపు వెళ్తాడు. కాబట్టి 4.3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది ఏర్పాటు చేసింది కాబట్టి వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలంటే భారతదేశంలో సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యం ఏంటి అంటే 2030 నాటికి ఒక ఇయర్లో మనము 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. సో ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏర్పాటు ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు అని చెప్పేసి మనకి ఈ రౌండప్లో వస్తుంది. సో సుమారుగా మనకి 5 మిలియన్ టన్స్ అని చెప్పేసి 1 ఇయర్లో ఉత్పత్తి చేయాలి. దీని ద్వారా మనకి 50 మిలియన్ టన్స్ యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతుంది. సో మనం డిస్కస్ చేస్తాం 8 lakhs కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, 6 lakhs మనకు ఇన్ఫ్యాక్ట్ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో అదంతా మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో డిస్కస్ చేస్తున్నాం. మరొకసారి మనకి వస్తుంది. నెక్స్ట్ చూస్తే సో ఒక ఫేమస్ రిపోర్ట్ మనకు వచ్చింది
మడ అడవుల మీద ఐయుసిఎన్ యొక్క ఫస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది. సో రిపోర్ట్ మన అఫీషియల్ రిపోర్ట్ని చెక్ చేయలేదు. సో మనం ఇన్ఫ్యాక్ట్ చెక్ చేయాలి కంపల్సరీ. వెరీ ఫేమస్ ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాబట్టి వెరీ ఫేమస్. సో మనకి ఏంటి ఇప్పుడు అంటే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మీద మడ అడవుల మీద ఐయుసిఎన్ యొక్క మొట్టమొదటి అంచనా, సో ఫస్ట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ కాబట్టి కంపల్సరీ అధ్యయనం చేయాలి డీటెయిల్డ్గా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పిందని చెప్పేసి. సో మనం బ్రీఫ్గా చూస్తే మనకి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది. ఆ పేపర్ బట్టి చూస్తే ప్రపంచంలో, సో ఫస్ట్ ఏంటి మనకి ప్రపంచంలో చూస్తే సుమారుగా 50% మడ అడవులు కొలాప్స్ అవుతున్నాయట. అంటే సుమారుగా అవి అంతరించిపోతున్నాయట. 20% అంటే మొత్తం మీద 19.6 అని చెప్పేసి పేపర్లో వచ్చింది. బట్ మనం 20 అని చెప్పేసి తీసుకోవచ్చు. హై రిస్క్లో ఉన్నాయట. ఈ హై రిస్క్ కేటగిరీ లోపల ఇండియా చూస్తే సౌత్ ఇండియా అని చెప్పేసి మన రీజియన్ అనేది కనిపిస్తుంది. సో మనకి మడ అడవులు చూస్తే ఎక్కువ ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పేసి ఉంటుంది. నార్త్ వైపు సముద్రాలు లేవు కాబట్టి దాదాపుగా ఉండవు. సో మనకి ఎక్కువ ఈ సెలైన్ వాటర్ కలిగి ఉన్నట్లయితే ఉప్పు నీటి నీళ్ళలో మాత్రమే మడ అడవులు అని చెప్పేసి మనకి డెవలప్మెంట్ అవుతాయి. సముద్రం ఉండాలి కాబట్టి మనకు సో ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో సౌత్ దగ్గర మనకి ఎక్కువ హై రిస్క్లో ఉందని చెప్పేసి మనకు ఐయుసిఎన్ రిపోర్ట్ చెప్తుంది. సో రిపోర్ట్ మనకి ఎక్కువ ఇండియా ర్యాంక్స్ అని చెప్పేసి అట్లాంటివి రావు, మనకి ఇటువంటివి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బాగా ఫోకస్ చేయండి. సో మన ప్రధాన కారణం ఏంటి అంటే ఈ మడ అడవులు తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. ఈ వాతావరణ మార్పు ఫలితంగానే 1/3 వంతు తగ్గిపోతున్నాయట. సో మొత్తం మనకి ఈ హై రిస్క్లో లేదా కొలాప్స్ అవుతున్నాయి కదా, ఈ అన్నీ ఏవైతే మనకు అంతరించిపోతున్నాయో అందులో 1/3 కారణము వాతావరణ మార్పు అని చెప్పేసి, సెకండ్ కారణం మనకు అటవీ తగ్గింపు అని చెప్పేసి, కాలుష్యం అని చెప్పేసి, డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్పేసి, ఇవి కూడా మనకు కొన్ని కారణాలు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో సౌత్ ఇండియా మనకు క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నది, అంటే ఎక్కువగా మనకి సో అంతరించిపోయే స్టేజ్లో ఉన్నది. వెస్ట్ ఇండియా అంటే మనకి పశ్చిమ వైపు చూస్తే ఇట్ట వల్నరబుల్ అంటే కొద్ది వరకు బెటర్. సో అండమాన్ నికోబార్ లేకుంటే బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు తూర్పు వైపు చూస్తే ఇట్ట లీస్ట్ కన్సర్న్, అంటే అంతో ఇంతో మనకి తూర్పు వైపు చాలా బెటర్గా ఉన్నది. కొద్దిగా నెక్స్ట్ చూస్తే వరస్ట్ వెస్ట్ వైపు, పూర్తిగా వరస్ట్ చూస్తే సౌత్ వైపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ బాగా డెప్త్గా వచ్చినప్పుడు సో మడ అడవుల విషయంలో ఐయుసిఎన్ విషయము రిపోర్టు పరిశీలన చేస్తే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వరస్ట్ ఏంటని చెప్పేసి వస్తుంది, లేదా వరస్ట్ నుంచి లీస్ట్ వరకు అని చెప్పేసి ఆర్డర్లో పెట్టుమని చెప్పేసి వస్తుంది. సో మనకి ఇది ఎక్కువ, నెక్స్ట్ తక్కువ, ఇది ఇంకా తక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ అండి, కంపల్సరీ ప్రశ్న వచ్చింది అవకాశం ఉంది. అంటే నేను చెప్పేది ప్రశ్న వస్తుంది అనుకున్నప్పుడు నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ ఏంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి జీఎస్ ఎక్కువ డెప్త్గా వస్తుంది అండ్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు వేరే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి టెక్నికల్ ఎగ్జామ్స్, అందులో ఇటువంటి క్వశ్చన్స్ రావు, వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. దానికోసం అని చెప్పేసి ఇంత జీఎస్ అవసరం లేదు. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పరీక్షలు రాస్తే మాత్రమే మన క్లాస్ బాగా పనికి వస్తుంది. వేరే క్లాసెస్కి అంతగానం పనికిరాదు. మేబీ డిఎస్ లాంటి దానికి అది ఎక్కువ పనికిరాదు. ఎస్ఐపిసి లాంటివి మళ్ళీ దానికి పనికి వస్తుంది. సో జాగ్రఫీ మనకు ఒక రికార్డ్ వచ్చింది, ముంద్రా పోర్ట్ అని చెప్పేసి, ఇది ప్రైవేట్ రంగంలో అతిపెద్ద పోర్టు మనకు. సో ఇక్కడ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఎంఎస్సి అన్నా అని చెప్పేసి ఒక షిప్ మనకి వార్తల్లో వచ్చింది. సో ఈ ముంద్రా పోర్టు దగ్గర మనకు ఆదాని గ్రూప్ దీన్ని కండక్ట్ చేస్తుంది, ఇక్కడ వచ్చి ఆగింది. ఈ రికార్డ్ ఏంటి అంటే భారతదేశంలో అతి పొడవైన నౌక అని చెప్పేసి ఎంఎస్సి అన్నాని పిలుస్తాం. సుమారుగా ఇది 399.98 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ మనకు 400 మీటర్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇంత పొడవైన నౌక ఇండియాలో ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి ముంద్రా పోర్టు మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ప్రైవేట్ రంగంలో అతిపెద్ద అని చెప్పేసి పిలుస్తాం, ఆదాని గ్రూప్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది హిస్టరీలో మనకు సో కల్చర్ కిందికి వస్తుంది. విరూపాక్ష టెంపుల్ మనకి వార్తల్లో ఉంది, కర్ణాటకలో ఉన్న హంపి నగరం లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ విరూపాక్ష దేవాలయం వచ్చేసి ఒక భాగం కుప్పకూలిపోయింది భారీ వర్షాల కారణంగా, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. విరూపాక్ష అంటే ఎవరు మనకు శివుడు అని చెప్పేసి చెప్పొచ్చు. సో విరూపాక్ష మనకి విజయనగర కింగ్డమ్ లోపల వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మనకి కట్టింది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎక్కువగా పోషించింది ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయలు, డౌట్ లేదు మన పుస్తకంలో ఉంటుంది. బట్ కట్టింది ఎవరు చూస్తే మనకి ప్రౌఢరాయ కాలం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సంగమ వంశంలో మనకి లాస్ట్ వ్యక్తి.
సో ఇతని కాలం లోపల లక్కన్ దండేష్ అని చెప్పేసి నిర్మిస్తాడు. ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. సో మనకి ఈ కల్చర్ సంబంధించి వెరీ ఫేమస్ బుక్ ఏంటి, నితిన్ సింగని అని చెప్పేసి ఉంటుంది. ఆ పుస్తకంలో మనకు టేబుల్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ టెంపుల్ పేరు, ఆ టెంపుల్ ఎవరికి అంకితం అని చెప్పేసి, ఎవరి కాలంలో అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ చూస్తే మనకి ఇక్కడ సో అతనికి డౌట్ ఉందని చెప్పేసి ఆ నిర్మాణకర్త పేరు ఇవ్వలేదు. సో విరూపాక్ష టెంపుల్ అని చెప్పేసి హంపి కర్ణాటకలో ఉంటుంది. ఏ ఫామ్ ఆఫ్ లార్డ్ శివ, శివుని యొక్క రూపం అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ విజయనగర్ ఎంపైర్ అని చెప్పేసి ఇచ్చాడు కానీ అతని పేరు ఇవ్వలేదు. సో వై బికాస్ మనకి పుస్తకాల్లో ఎస్కేడి అని చెప్పేసి కూడా ఉంటుంది కాబట్టి ఇవ్వలేదు. సో ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ చూస్తే ఇది అయిపోయింది. ఎస్, మనకు ట్రైబ్స్ వార్తల్లో ఉంది. ఏంటి ట్రైబ్ అంటే సో నైషి అని చెప్పేసి ఒక తెగ వార్తల్లో ఉంది. సో నైషి తెగ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ తెగ యొక్క ఒక అమ్మాయి సో ఫేమస్ క్రికెటర్ కబ్బకి యానో అని చెప్పేస్తున్నది. ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఫస్ట్ ఉమెన్ ఈ ట్రైబ్ నుంచి. సో రాష్ట్రం నుంచి చూస్తే 5వ మహిళ అయినప్పటికీ ఈ నైషి నుంచి ఫస్ట్ అమ్మాయి అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆ ట్రైబు రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కబ్బకు యానో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఐపీఎల్ నిన్న ముగిసింది. సో 17th ఎడిషన్ ఇది. సో కొన్ని క్వశ్చన్స్ మనకి వస్తాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాకపోవచ్చు కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వస్తుంది, గ్రూప్ 3 కూడా వస్తుంది. సో ఐపీఎల్ 17th ఎడిషన్ అని చెప్పేసి మనకు విజేత కోల్కతా నైట్ రైడర్స్. ఇది 3వసారి గెలుచుకుంది. 2012లో అండ్ 14లో అండ్ 24 అని చెప్పేసి చూసుకోవాలి. 20 కోట్లు వస్తున్నాయి విజేతకి. సో నెక్స్ట్ ఫైనల్లో ఓడిపోయిన జట్టు మనకి సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రం చెందిన ఒక క్లబ్ క్రికెట్ జట్టు అని చెప్పేసి పిలుస్తాం. 12.5 crores గెలుచుకుంది. అయినప్పటికీ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఫైనల్లో మంచిగా ఆడిన ఆటగాడు మిచెల్ స్టార్క్స్. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ చరిత్ర మొత్తం చూస్తే అత్యధిక వేలం పాట మనకు 24.75 కోట్లు అని చెప్పేసి వచ్చిండు. సో లక్కీలీ జస్టిఫైడ్ హీస్ బిగ్ ప్రైస్ ట్యాగ్. ఇతను అంతకుముందు మ్యాచ్లలో సరిగ్గా ఆడలేదు. సో చాలామంది ట్రోల్ చేస్తారు సోషల్ మీడియా లోపల, 25 కోట్లు పెట్టిన ఆటాడు అని చెప్పేసి 25 వికెట్లు తీయలేకపోయినా అని చెప్పేసి. బట్ మనకి నాకౌట్ మ్యాచ్లో చాలా విజృంభణ ఇస్తాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అంటే మనకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సిరీస్ మొత్తము నిలకడగా ఆడిన ఆటగాడు సునీల్ నరేన్. ఇద్దరు కోల్కతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3వసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నరేన్కి వచ్చింది. నెక్స్ట్ చూస్తే సో ఆరెంజ్ కప్ విరాట్ కోహ్లీకి విరాట్ కోహ్లీకి వచ్చింది. అంటే మనకి బ్యాట్తో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళకే వస్తుంది. సో ఆర్సీబీ పర్పుల్ క్యాప్, బౌలింగ్ ఎవరు సరిగా మంచిగా వేస్తే వికెట్లు ఎక్కువ తీస్తే వాళ్ళకి వస్తుంది. హర్షల్ పటేల్ పంజాబ్ సూపర్ కింగ్స్. ఎమర్జింగ్ ప్లేయర్ అంటే సో 5 టెస్ట్ కంటే తక్కువ ఆడి ఈ ఐపీఎల్లో మంచిగా ఆడిన ఆటగాడు ఎవరు మనకు నితీష్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్. ఫేర్ ప్లే అంటే ఈ ప్రత్యర్థులని మంచిగా గౌరవిస్తూ ఆట పట్ల సరైన దృక్పథం కలవాలని ఫేర్ ప్లే అవార్డుకి ఎంపిక చేస్తారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చింది. సో బెస్ట్ గ్రౌండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చింది. నెక్స్ట్ కొన్ని రికార్డ్స్ ఇవి మోస్ట్లీ రావు కానీ ఒకసారి చూసుకోవాలి. సో 287 స్కోరు ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తుంది ఆర్సీబీ మీద. అత్యధిక చేసింగ్ చూస్తే 262 వచ్చేసి పంజాబ్ సూపర్ కింగ్స్ చేస్తుంది కేకేఆర్ మీద. 100s మొత్తం మీద 14 నమోదైనాయి. ఇది అత్యధిక నమోదు అని చెప్పేసి ఐపీఎల్ లిస్టు లోపల పిలుస్తాం. బట్లర్ 2 చేస్తాడు. ఇంగ్లాండ్ వ్యక్తి, అతను ఇంటికి పోయిండు. లీగ్ మ్యాచ్లో అయిపోయిన తర్వాత ఇంటికి పోయిండు. నెక్స్ట్ చాహల్ మనకి 200 వికెట్స్ తీసిండు. మొత్తం ఐపీఎల్ లిస్టు లోపల ఫస్ట్ ఆటగాడు అని చెప్పేసి పిలుస్తాం. 6 ఎక్కువ కొట్టింది అభిషేక్ శర్మ అని చెప్పేసి. సో ఇతను మనకి ఫైనల్లో ఏమీ ఆడలేదంటే ఆ పడ్డ బంతి ఏదైతే ఉందో సో ఆ బంతిని అతనికి 100 సార్లు వేస్తే 100 సార్లు బౌల్డ్ అవుతాడు. సో అటువంటి బంతి మన స్టార్కి వేస్తాడు. సో మొత్తం మీద మన ఫైనల్లో గెలిచింది ఎవరంటే కోల్కతా నైట్ రైడర్స్. అండ్ క్రెడిట్ గోస్ టు గౌతమ్ గంభీర్, నాట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నాట్ 11 ప్లేయర్స్. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే
అండ్ క్రెడిట్ గోస్ టు కెప్టెన్ మిస్టర్ ప్యాట్ కమిన్స్. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే మనకు క్రెడిట్ గోస్ టు నాట్ కెప్టెన్ నాట్ కోచ్, వికెట్ కీపర్ అయిన ధోనికి పోతుంది. సో మనకి ఏం అర్థమవుతుందంటే ఇన్ఫ్యాక్ట్ మనకు సొసైటీ అనేది ఎట్లా చూస్తుందని చెప్పేసి అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో శ్రేయస్ అయ్యర్ వాస్తవంగా ఫీల్డింగ్ సెటప్ చేసింది, 11 మందిని ఎలా ఎవరు రావాలని చెప్పింది శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ అతను. బౌలింగ్ మార్పులు టైంకి చేయాల్సింది కెప్టెన్, నాట్ మెంటార్. బట్ అతను క్రెడిట్ రాలేదు, మెంటార్ అయినా గౌతమ్ గంభీర్కి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే మెంటార్కి కోచ్కి రాదు, ఆస్ట్రేలియా కెప్టెన్ కాబట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ నాకౌట్లో చాలా బాగా చేస్తారని చెప్పేసి ప్యాట్ కమిన్స్కి వస్తుంది. ఓడిపోతే అతని కారణం కాదు, గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా కెప్టెన్ కాబట్టి నాకౌట్ మ్యాచ్ల్లో ఎలా గెలవాలో ప్యాట్ కమిన్స్ తెలుసు అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ వచ్చేది. నెక్స్ట్ ప్లే ఆఫ్ మ్యాచెస్ లోపల కొన్ని మనకి ఇవన్నీ ఇనిషియేటివ్ అండి. ఐపీఎల్ లోపల ఎవ్రీ డాట్ బాల్కి 500 ప్లాంట్స్ బీసీ నాటుతాట. ఎస్, ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అని చెప్పేసి ఆ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని గుజరాత్ టైటన్స్ అని చెప్పేసి మనకు కల్పించింది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ముంబై ఇండియన్స్ ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ లోపల ఢిల్లీ వర్సెస్ ముంబై వాచ్ మొత్తం మీద వాళ్ళని అందరినీ పిల్లల్ని 18,000 మందిని ఆహ్వానిస్తుంది. సో మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పింక్ ప్రామిస్, ఇది రాజస్థాన్ రాయల్స్ యొక్క ఇనిషియేటివ్. ఏంటి, ప్రతి 6కి ఒక 6 హౌస్ హోల్డ్ సోలార్ కరెంట్ అని చెప్పేసి ఒక 6 గృహాలకి సోలార్ కరెంట్ని ఉచితంగా అందిస్తారట. ఇవన్నీ పర్యావరణ అనుకూల కార్యక్రమాలు కాబట్టి ఆ జట్ల పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఇది బాగా పనికి వస్తుంది. సో మనకి ఇది ఐపీఎల్ గురించి సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని స్పోర్ట్స్ రికార్డ్స్ మనకు నమోదైనాయి. అందులో ఫస్ట్ చూస్తే ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ వచ్చేసి స్వర్ణం గెలుచుకున్న తొలి క్రీడాకారిణి దీపక్ కర్మాకర్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సో వెరీ ఫేమస్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జిమ్నాస్టిక్స్ లోపల. నెక్స్ట్ T20 ప్రపంచ కప్ మనకి అమెరికా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ కాబోతుంది. సో అంబాసిడర్గా షాహిద్ అఫ్రీద్ వచ్చిండు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు మనకు. యువరాజ్ సింగ్ ఉన్నాడు, హుసేన్ బోల్ట్ ఉన్నాడు, క్రిస్ గేల్ ఉన్నాడు. మళ్ళీ కొత్తగా షాహిద్ అఫ్రీద్ అని చెప్పేసి పాకిస్తాన్ ఆల్రౌండర్ వచ్చిండు. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఇండియా అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒక ఇనిషియేటివ్ ప్రారంభించింది. సో దీనికి రిలయన్స్ ఫౌండేషన్ అభినవ్ బింద్రా అని చెప్పేసి ఫౌండేషన్ సహాయం చేస్తున్నవి. ఏం లేదు, మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కోసం అని చెప్పేసి భారతదేశంలో ఆటగాళ్ళ ప్రోత్సాహం కోసం అని చెప్పేసి దీన్ని లెట్స్ మూవ్ ఇండియా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసుకున్నాం. దీనికి రిలయన్స్ ఫౌండేషన్ అభినవ్ బింద్రా అని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అది వెరీ ఫేమస్. నెక్స్ట్ మనకి కొన్ని కమిటీలు వార్తల్లో ఉంటాయి కదా. సో అటువంటి ఒక కమిటీ మనకి వార్తల్లో వచ్చింది. విఎస్కే కౌమిది హైపోర్డ్ కమిటీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏర్పాటు చేసింది. ఎందుకోసం అంటే మనకు ఈ సైబర్ క్రైమ్ విషయంలో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎక్కువ నమోదవుతున్నాయట. సో అక్కడ నుంచి సైబర్ క్రైమ్ వస్తున్నాయిగా, పరిష్కారం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు విఎస్కే కౌమిది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ హై పవర్డ్ కమిటీ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సైబర్ ఆర్థిక మోసాల మొత్తంలో ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నేయ ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో 45% అక్కడ నుంచి మనకు థ్రెట్ అవుతుందట. కాబట్టి పరిష్కారం కోసం అని చెప్పేసి హై పవర్డ్ కమిటీ కాబట్టి వెరీ ఫేమస్. నెక్స్ట్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. ఇది పూర్తిగా మనకి ఇంకా మీటింగ్ కాలేదు, ఈరోజు స్టార్ట్ అవుతుంది. 4th ఇది యుఎన్ఓ కండక్ట్ చేస్తుంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ స్టేట్స్. సో హోస్ట్ వచ్చేసి సెయింట్ జాన్స్, ఆంటిగ్వా మరియు బార్బోడా హోస్ట్ చేస్తున్నాయి. థీమ్ ఏంటి మనకు అంటే చార్టింగ్ ది కోర్స్ టువర్డ్స్ రెసిలియంట్ ప్రాస్పెరిటీ, అంటే సుస్థిరమైన సుసంపన్నత వైపు. సో మనం ఒక కోర్స్ తయారు చేసుకోవాలి, దానికోసం అని చెప్పేసి చార్ట్ రూపొందించుకోవాలని చెప్పేసి మొత్తం మీద ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసం అని చెప్పేసి ఈ స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ కంట్రీస్ లోపల ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ మీటింగ్ చర్చ పెడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇవి 2 మనకు నియామకాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక పైన మనకి కనిపిస్తుంది, అది ఈరోజు ఆర్టికల్ కాదండి. సో ఇది చూసి చాలామంది పొరపడుతున్నారు, సగము కట్స్ వస్తున్నాయని చెప్పేసి పీడిఎఫ్ లోపల.
ఇది అంతకుముందు ఆర్టికల్, ఇది ఈ రోజుది కాదు. సో మనకు ఇది అపాయింట్మెంట్స్ విషయంలో 13th 14th, ఇది 12th వరకు ఇంకా పైన మనకు పేజీలో ఉన్నాయి. అవి మనం డిఫరెంట్ డేస్లో డిస్కస్ చేసినాం ఈ మే మంత్ లోపలనే. సరే, ఇప్పుడు మనోజ్ పాండే మనకి వార్తల్లో ఉన్నాడు, ఇండియన్ ఆర్మీ చీఫ్. సో మరొక నెల పాటు పొడిగించడం జరిగింది. సో ఈ పొడిగింపు అనేది చూస్తే 50 years అనంతరం ఇదే ఫస్ట్ టైం అట. జనరల్గా మనకి విరమణ వయసు వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. బట్ ఇక్కడ ఎన్నికల టైం కాబట్టి కొత్త వారిని నియామకం చేయలేక ఒక 1 month అని చెప్పేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 70s లోపల ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనకు జీజీ బేవూర్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చీఫ్ని మరొక 1 year పాటు పొడిగిస్తారు. తెలుగు పేపర్లో వచ్చినప్పుడు ఆ పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గుర్చరణ్ సింగ్ అని చెప్పేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క కమాండెంట్గా నియామకం పొందిండు. సో ఎన్డీఏ మనకి వెరీ ఫేమస్, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, పూణే అని చెప్పేసి తెలుసు మనకి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ తెలంగాణ చూస్తే మనకు ఒక 2 అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది ఆచార్య రవ్వ శ్రీహర్ అని చెప్పేసి ఈ అవార్డు తెలంగాణ వ్యక్తి మనకు నల్లిమేల భాస్కర్ అని చెప్పేసి వచ్చింది. తెలంగాణ పదకోశం యొక్క రూపకర్త. ఇతను ఏపీ, పెద్దగా మనకు అవసరం లేదు, ఏపీ వాళ్ళకైతే అవసరం ఉంటుంది. నెక్స్ట్ శంకరరత్న అవార్డు అని చెప్పేసి సో బాలరెడ్డికి వచ్చింది. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో అయితే మనం ఈరోజు హిందూ పేపర్ ఒకటి చూడలేదు, ఇన్ఫ్యాక్ట్ మనం దాన్ని రేపు కవర్ చేద్దాం. సో May 27th హిందూ పేపర్ని May 20th డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు దాదాపు అన్ని ఆర్టికల్స్ కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ Group 2 వాళ్ళు ఫోకస్ చేయాలి, Group 1 వాళ్ళు అయితే పెద్దగా అవసరం లేదు ఇక.